మరి బాబా మన రాజ్యం రానే వచ్చింది అన్నారు కదా! మరి కొత్త ఇంట్లోకి వెళ్ళాలి అనే నష మీకు ఉండాలి. బయట లౌకికంలో కూడా 3, 4 మంత్స్ తర్వాత యూజ్ చేసిన ఇల్లు కూడా సెకండ్ హ్యాండ్ హౌస్ అనే అంటారు. ఫస్ట్ హ్యాండ్ హౌస్ అని అనరు కదా! మరి మీరందరూ బాబా హృదయ సింహాసన అధికారి పిల్లలు. బ్రహ్మ బాబాతో రాజ్యం చేసే పిల్లలు. సదా మీ జోలను నింపుకునే పిల్లలు. మరిప్పుడు కూడా టూ లేట్ అవ్వలేదు. ఏదైతే గతించిందో అది గతం గతః. గతించిపోయిన దాని గురించి ఆలోచించకండి. ఇప్పుడు బాబా అందరికీ ఒక గిఫ్ట్ ఇస్తున్నారు. బాబా అందరిపైన ఒక ఆశ చూపిస్తున్నారు. లాస్ట్ సో ఫాస్ట్ పిల్లలు. మీరు మీ భాగ్యాన్ని తయారు చేసుకునే మార్జిన్ ఇంకా ఉంది. ఫస్ట్ నెంబర్లోకి వచ్చేవారైతే ఫిక్స్ అయ్యారు, కానీ ఫస్ట్ డివిజన్లోకి మీరు ఇంకా రాగలరు. బాప్ దాదా ఈ సీట్ అనేది ఇస్తున్నారు. ప్రతి శ్వాస, ప్రతి సమయం దీనిపైన మీరు అటెన్షన్ పెట్టండి. సమర్థమైన పిల్లలుగా ఉండండి, బలహీనమైన పిల్లలుగా కాదు. బాబాకి మీరు ఎంతో గారాబాల పిల్లలు. చాలా కాలం తర్వాత కలిసిన తీవ్ర పురుషార్థి పిల్లలు. మీరు 90% తీవ్ర పురుషార్థానికి ఎఫర్ట్ చేయండి. 10% బాబా అయితే గ్రేస్ మార్క్స్ ఇస్తారు. ఇంకా ఫైనల్లీ బాబా మళ్ళీ హోంవర్క్ మీద చెప్తున్నారు. నిన్నటి శివ జయంతి హోంవర్క్ అండ్ ఈరోజు హోంవర్క్ కూడా సేమ్. వ్యర్థాన్ని సమాప్తం చేయండి. సంగమ యుగంలో దేవతలు ఒకవేళ ఇక్కడికి వస్తే తీవ్ర పురుషార్థం అంటే ఏంటో కూడా వారికి తెలియదు, ఎందుకంటే వారు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తున్నారు. అలాగే మీ డిక్షనరీలో కూడా వ్యర్థం అనేది ఉండకూడదు. 101% దీంట్లో సమాప్తం చేసేయాలి. సదా మేరా బాబా అని అనండి. బాబా మీ దగ్గరికి వస్తారు. ఇదే మీకు ఏం చేసినా సఫలతకు ఒక తాళం చెవి. సదా బాబా 3 సింహాసనాలకి అధికారిగా భావించండి అని చెప్తున్నారు. దీంట్లో అన్నిటికంటే ఉన్నతమైన సింహాసనం బాబా హృదయ సింహాసనం. సదా నేను ఈ సింహాసనం పైన కూర్చున్నానా అని చెక్ చేసుకోవాలి. నేను రాజయోగిని భావించాలి, ప్రజాయోగి కాదు. పిల్లలు ఎంతో కష్టపడుతుంటే బాబాకి మంచిగా అనిపించదు. బాబా అంటున్నారు, మీరు బాబా మహబ్బత్లో ఉండిపోండి, మీకు కష్టం ఆటోమేటిక్గా సమాప్తం అయిపోతుంది. ఎలా అయితే ఒక పెద్ద టాయ్లో ఎన్నో చిన్న చిన్న టాయ్స్ పెడతారు కదా, అలాగే మేరా బాబా అని అనండి. ప్రతి ఒక్క గేమ్కి అదే రిజల్ట్. సో నలువైపులా హృదయ సింహాసన అధికారి పిల్లలకి, తీవ్ర పురుషార్థి పిల్లలకి, బాబా గిఫ్ట్ని స్వీకరించే పిల్లలకి బాబా ఈరోజు యాద్ ప్యార్ అనేది చెప్తున్నారు.